సో 11ంటికి బయలుదేరి 12 కల్లా రీచ్ అయ్యాం. సో ఇక్కడ జనం అయితే నైట్ 12 దగ్గర ఉన్నట్లేరు, ఏదో 6కి 7కి పీపుల్ అయితే ఎలా ఉంటారో ఆ రేంజ్లో అయితే క్రౌడ్ అయితే ఉంది. ఇక్కడ టైం చూస్తే 12 అవుతుంది. సో క్రేజ్ అట్ పీక్స్ అన్నట్టు. ఇక్కడ మనం హలీం తీసుకుని ఈ బల్ల మీద పెడితే దాంట్లో ఆయిల్ వేసి అండ్ వాటిని ఏమంటారు ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా లెమన్ పెట్టి అయితే ఇస్తున్నారు. సో మనం హలీం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రైజెస్ ఏంటి అని చూసి ఒక 160లో మినీ హలీం అనేది ఉంది. సో దానికి 20 రూపీస్ కోక్ బాటిల్ కూడా ఫ్రీ ఇస్తుంటే అదే తీసుకున్నాం. సో ఫైనల్లీ హలీం అయితే మన చేతిలోకి వచ్చేసింది విత్ 20 రూపీస్ బాటిల్, అదే కోక్ బాటిల్. సో తినటం అయితే స్టార్ట్ చేసాం వేడివేడిగా ఆయిల్తో, ఆ మసాలా తగులుతూ. మటన్ హలీం అయితే తీసుకున్నాం. సో అలా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఒకరినొకరు రోస్ట్ చేసుకుంటూ హలీం అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా హలీం తినేసి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాం. అయితే వెళ్ళి దారిలోనే ఫేమస్ ఐస్ క్రీమ్ అనేది షాప్ అయితే ఉందంట. ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుందా అని చెప్పి అక్కడ ఆగిపోయారు. నాకు తెలీదమ్మా. సో మెనూ చూసి మెనూలో ఉన్న అన్ని ఐటమ్స్ ఫస్ట్ నుంచి కింద వరకు చదివేసి చివరికి సీతాఫలం తిందామని ఫిక్స్ అయ్యి ఇచ్చాం కాబట్టి సీతాఫలమే ఆర్డర్ ఇచ్చాం. ఫేమస్ హౌస్ ఒక స్పెషల్ ఐస్ క్రీమ్ అంట, అదొకటి ఆర్డర్ ఇచ్చాం. దాంతోపాటు ఒక 2 పిస్తా ఐస్ క్రీమ్ స్లైసెస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. 10 to 15 మినిట్స్కి అయితే తీసుకొచ్చారు. చాలా లేట్గానే చెప్పాలి, ఎందుకంటే ఐస్ క్రీమ్ అనేది ఆల్రెడీ అక్కడ రెడీగా ఉంటుంది. మరి దాన్ని తీసుకురావడానికి అంత టైం ఎందుకు తీసుకుంటాం నాకు తెలియదు. మేబీ బికాస్ ఆఫ్ క్రౌడ్. సో క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం లేట్గా అయితే తీసుకొచ్చుండొచ్చు. అయితే ఆర్డర్ తీసుకుని ఆయన వచ్చాడు. మనకి హిందీ రాదు. మా ఫ్రెండ్స్ హిందీలో ఆడుతుంటే ఏదో తెలిసినట్టుగా సేపు అలా యాక్ట్ చేశా. అట్లుంటుంది మనతో. తొందర నీకు స్నాప్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, చేతులు పెట్టేస్తున్నావు. ఇది ఇదేంట్రా, ఇది ఇక్కడ ఉందా? ఇది ఫేమస్ స్పెషల్. ఇది సీతాఫలం పిస్తా మొక్క స్లైస్, అంతే. తీసుకోండి స్నాప్లో. అందరూ స్నాపులు తీసుకుంటుంటే ఈయన మాత్రం ఎప్పుడు తిన్నావా అని. అది మాత్రం పెట్టుకుని మాత్రం ఏదో తేడాగా ఉందేంటి. పోలేదా సో ఫైనల్లీ తీసుకున్న ఐస్ క్రీమ్ అయితే కంప్లీట్ అయితే చేసాం. పైనాపిల్ మా వాళ్ళు అంత సాటిస్ఫై కాలేదు, కానీ ఫేమస్ ఐస్ క్రీమ్ అయితే బాగా నచ్చింది అందరికీ. దాంతోపాటు పిస్తా స్లైస్ కూడా బాగా అనిపించింది.
సో టైం ఆల్మోస్ట్ 1:30 ఆర్ 1:40 అయిపోతుంది. సో ఇంక పడుకోవాలి, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకెక్కడికి తిరగకుండా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో సాఫీగా మాట్లాడుకుంటూ హాయిగా వెళ్ళినప్పుడు ఎంత లేట్గా వెళ్ళామో వచ్చినప్పుడు అంత స్పీడ్గా వస్తాం. ఎందుకంటే టైం 1:20 అలా అవుతుంది, 1:30 అవుతుంది. సో రోడ్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి సాఫీగా అయితే వచ్చేసాం. హాయ్, ట్రిప్ అంతా బాగా జరిగింది. సరే నుంచి ఐస్ క్రీమ్ మాత్రం బాగాలేదు. ఇంకోటి ఏంటంటే సపోటా చెప్పారు ఎలా సపోటా అది సీతాఫలం చెప్పారు. అయితే ఆడు చెప్పాడు సీజన్ అయ్యే సీతాఫలం తినొద్దే అని, కానీ ఇంటర్ కదా పాడైపోయిన సీతాఫలం. ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్గా చాలా చాలా సంవత్సరాలు అయింది హలీం తిని. మళ్ళీ ఇప్పుడు తిన్నాను. దుబాయ్లో తిన్నావు కదా నువ్వు? తిన్నాను చాలా సంవత్సరాలు. ఇప్పుడు అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా ఉంటుంది కదా, సోది అలక్షరాకి చెప్తుంది. సో ఫైనల్గా ఈరోజు షాదాబ్కి వెళ్ళి హలీం తినేసి వచ్చాం. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలీదు. సో దీని తర్వాత మళ్ళీ ఎప్పుడు బ్లాగ్ వస్తుందో కూడా తెలీదు. మోహన్ రాగానే బిజీ అయిపోయాడు. బ్రహ్మాండు కెమెరా చూడగా ఇలా పెట్టి హాయ్ అంటే. ఓకే ఫ్రెండ్స్, హాయ్ చెప్పాడు కదా, నేను బాయ్ చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. సారీ, నెక్స్ట్ బ్లాగ్ ఎప్పుడు వస్తుందో నాకు ఆఖరికి ఇక్కడ నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు. పడుకుంటారా? ఓకే, నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలీదు. ఇప్పుడు 3 సార్లు చెప్పండి రా. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయండి. బాయ్ బాయ్.